ఓకే. హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం టాటా నెక్సాన్ డ్రైవ్ రివ్యూ అయితే చేస్తున్నాము. సో, వీడియో పూర్తిగా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాము. సో, నేను మీకు తెలిసినట్టు వెన్యూ అయితే నా దగ్గర ఉంది. సో, ఇప్పుడు నేను టాటా నెక్సాన్ డ్రైవ్ చేస్తున్నాను. సో, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. తర్వాత మా ఫ్రెండ్ భరత్ కూడా ఉన్నాడు. సో, తను కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు. ఓకే. సో, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి నాకు అంటే టాటా నెక్సాన్ ఎక్కువ సేల్ అవ్వడానికి కారణం ఏంటంటే మీకు బండి బిల్డ్ క్వాలిటీ, తర్వాత మీకు ఇంజిన్ పరంగా చూస్తే 3 సిలిండర్ ఇంజిన్ అవ్వడం వల్ల మీకు పికప్ అనేది ఇమీడియట్ ఉంటుంది. ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే మీకు పికప్ అనేది చాలా వెంటనే వస్తుంది. సో మీరు డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇది పవర్ లేదు అన్నట్టుగా మీకు అనిపించదు. సో వెహికల్ సో ఎక్కువ మంది ఉన్నా, మీకు ఎక్కువ యూజర్స్ అంటే ఎక్కువ మంది మీ కార్లో కూర్చున్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫుల్ లగేజ్తో వెళ్ళినా సరే మీకు పికప్లోని అంటే కొంచెం పికప్ ఉండాల్సింది అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా మీకైతే రాదు. నెక్స్ట్ అదే ఇంజిన్ మన మైలేజ్ గురించి కూడా ఇందాక మనం చూసాము. సో మైలేజ్ కనుక మనం చూసినట్లయితే వెహికల్ బాగానే ఇస్తుంది. ప్రజెంట్ నేను ఓడోమీటర్లో చూసినట్లయితే 15.7 చూపిస్తుంది. ఇది పెట్రోల్ వెహికల్. సో నెక్సాన్ పెట్రోల్ వెహికల్. సో 15.7 వస్తుంది. సో లాంగ్లో ఎంత వస్తుంది మైలేజ్? ఇది యాక్చువల్గా ఇప్పుడు స్పీడోమీటర్లో ఉన్నది ఓడోమీటర్లో అది లాంగ్ రైడ్ వేసి వచ్చాను రీసెంట్గా, అందుకని 15.7 చూపిస్తుంది. సో సిటీలో ఎంత వరకు వస్తుంది మైలేజ్? సిటీలో వచ్చేసి డిపెండ్స్ ఆన్ కండిషన్ అండి. ఎక్కువ ట్రాఫిక్ ఉంది అంటే మీకు 9 వస్తుంది, మోడరేట్ ట్రాఫిక్ ఉంది అంటే మీకు 10 to 11 వస్తుంది. నాట్ మోర్ దాన్ దాట్. ఓకే. సో ఐ థింక్ చాలా వరకు పెట్రోల్ ఇంజిన్స్ ఈ రోజుల్లో అయితే సిటీ డ్రైవింగ్లో తక్కువ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మనం గేర్లు ఎక్కువ మారుస్తాం సిటీలో. సో ఆగి వెళ్తాం కాబట్టి సో మీకు డెఫినెట్గా ఏంటంటే మీకు వెంటనే మైలేజ్ అనేది అంత త్వరగా ఇంప్రూవ్ అయితే అవ్వదు. మీకు హైవేలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గేర్స్ ఎక్కువ చేంజ్ చేయరు కాబట్టి సో మీకు హైవేలోని మీకు ఆ ఇష్యూ అయితే మీకు రాదు. ఓకే. సో మీకు సిటీ వరకు వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పినట్లు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మీరు గేర్స్ అయితే మీరు ఎక్కువ చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు ప్రాబ్లం అయితే ఉంటుంది మైలేజ్. సో ఇంజిన్ పరంగా అయితే 3 సిలిండర్ ఇంజిన్ అయినా మరీ అంత నాయిస్ అయితే లేదు. అంటే 4 సిలిండర్ ఇంజిన్కి 3 సిలిండర్ ఇంజిన్కి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నాయిస్ కూడా బాగానే కంట్రోల్ అయితే చేశారు. సో మీరు గట్టిగా క్లచ్ మీద కాల్ తీసి యాక్సిలరేషన్ గట్టిగా ఇచ్చినప్పుడు మాత్రం మీకు చిన్న సౌండ్ అనేది వస్తుంది. సో లేదంటే మీకు ఇంజిన్ పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదు, అంత సౌండ్ ఏం రాదు ఇంజిన్ నుంచి. సో ఐ థింక్ ఆ విషయంలో కూడా టాటా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. సో ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే ఐ థింక్ ఇష్యూస్ అయితే ఏం లేవు కదా? లేదండి, ఇంజిన్ పరంగా అయితే ఇష్యూస్ ఉండవు. ఓకే. మీకు థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ వెళ్ళేటప్పుడు మీకు చిన్న ల్యాగ్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంజిన్ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే సస్పెన్షన్ వరకు వస్తాయి. డ్రైవింగ్ పరంగా సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. టాటా గురించి మనం చెప్పవసరం లేదు. సో బిల్డ్ పరంగా కానీ సస్పెన్షన్ కానీ చాలా వరకు మీకు కంట్రోల్డ్గా ఉంది. అంటే మీకు స్పీడ్ బ్రేకర్స్ మించి వెళ్ళినా సరే వెహికల్ మీకు సడన్గా ఏదో ఎగిరినట్టు వెహికల్, లేదంటే మనం కొంచెం డిస్కంఫర్ట్ అనేది అంతగా లేదు. సో అది అయితే మీకు వెయిట్ వల్ల అంటే ఆ వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంది వెహికల్. సో దానివల్ల ఏంటంటే మనకి సడన్గా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మనకి కొంచెం పైకి ఏదో ఎగిరినట్టు అట్లా ఏమి ఉండదు. సో చాలా కంట్రోల్గా ఉంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఈ విషయంలో సస్పెన్షన్ విషయంలోని బాడీ రోల్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు ఫాస్ట్గా వెహికల్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా షార్ప్ టర్న్ తిరిగినప్పుడు బాడీ రోల్ అనేది ఉంటుంది కార్కి. సో ఈ విషయంలో నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు లాంగ్ డ్రైవ్ వెళ్ళావు కదా, లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు నీకు బాడీ రోల్ అనిపించిందా లేదా ఏంటి? లాంగ్ డ్రైవ్ అయినా కాదు, జనరల్గా నేను టర్నింగ్స్ అవి తీసేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాడీ రోలింగ్ లైట్గా ఉంది. ఓకే. బికాజ్ ఇది హెవీ వెహికల్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక బాడీ రోల్ కనిపిస్తుంది. ఓకే.
సో బాడీ రోల్ గురించి మనం మాట్లాడాలనుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు వెహికల్‌కి ఎప్పుడైనా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది అంటే, సో దానికి బాడీ రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి అంటారు కదా! సో గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పుడు వెహికల్ ఏమవుతదంటే చిన్న బాడీ రోల్ అనేది ఉంటది వెహికల్‌కి. మీకు వెహికల్ కిందకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ సెడాన్స్ ఉన్నాయి. సెడాన్స్ కొంచెం కిందకుంటాయి. వాటికి బాడీ రోల్ తక్కువ ఉంటది స్పీడ్ ఎళ్ళినప్పుడు. కాకపోతే దానికి అక్కడ ప్రాబ్లమ్ ఏంటి, మీకు స్పీడ్ బ్రేకర్స్ అవి వచ్చినప్పుడు కింద టచ్ అవుతదనమాట. సో ఈ వెహికల్స్ అనేది అందుకే ఎక్కువ పాపులర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ బాడీ రోల్ చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాయి. తర్వాత ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్స్‌లో వెళ్ళినప్పుడు కూడా మీకు ఇబ్బంది లేకుండా సస్పెన్షన్ కరెక్ట్‌గా ట్యూన్ చేయడం వల్ల మీకు బాగా అనిపిస్తదన్నమాట. సో అదొకటి. తర్వాత సీట్ కంఫర్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను కూర్చున్నాను కదా! సో సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ వెన్యూ కన్నా ఇది నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది ఈ సీటింగ్ అయితే. సో సైడ్ బోల్స్ట్రింగ్ అంటారు. సైడ్ బోల్స్ట్రింగ్ అంటే మీరు కూర్చున్నప్పుడు మీరు లోపల అంటే కంప్లీట్‌గా లోపల కూర్చున్నట్టు అనిపిస్తది. సో మీకు ఎక్కడ కూడా మీరు టర్నింగ్స్ తిరిగినా, ఫాస్ట్‌గా ఎళ్లి కొంచెం ఇలా టర్నింగ్ తీసుకున్నా, కొంచెం మూవ్‌మెంట్ ఉన్నా మీరు సీట్‌లోనే ఉన్నట్టు ఉంటదనమాట. సో అంతేగాని కొంచెం ఏదో బయటకి వచ్చేసినట్టు లేదా సరిపోలేనట్టు అన్న ఫీలింగ్ అయితే లేదు. సో సీట్ కంఫర్ట్ అయితే నాకు బాగా అనిపించింది ఈ వెహికల్. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు సీట్ కంఫర్ట్ కానీ, లెగ్ రూమ్ కానీ, మీకు వెనక్కి కూర్చునే వాళ్ళు కానీ, ముందుకు కూర్చునే వాళ్ళు కానీ నీకేం చెప్పారు? అంటే జనరల్‌గా నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? లాంగ్ డ్రైవ్లో మాత్రం మీకు ఒక నెక్ రెస్ట్ అంటే మీకు ప్రాపర్గా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు నెక్ రెస్ట్ పర్చేస్ చేసుకొని యూజ్ చేయండి. అదొకటి మాత్రం మీకు కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది, నెక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. అది తప్పించి సీటింగ్ కంఫర్ట్ అయితే మాత్రం నాకు అసలు నేను నాన్ స్టాప్గా 5 అవర్స్ 6 అవర్స్ డ్రైవ్ చేసేసాను. నాకైతే అసలు స్ట్రెయిన్ అనిపించింది. సో ఒక స్ట్రెచ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు వీడియోలో వైజాగ్ వెళ్ళొచ్చాను. తను కూడా వైజాగ్ నుంచే. సో తను హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళి వచ్చినప్పుడు ఈజీగా మీకు అప్ అండ్ డౌన్ 1500 కిలోమీటర్స్ దాకా అవుతుంది. అప్రాక్సిమేట్ 1400 కిలోమీటర్స్ అవుతుంది. సో మీకు వన్ సైడ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 750 కిలోమీటర్స్ వరకు అవుతుంది. సో అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు మెయిన్ బ్రేక్స్ తీసుకోకుండా వెళ్ళగలుగుతున్నాం అంటే మీకు వెహికల్ బాగున్నట్టు. సో అది నా నా ఉద్దేశంలో అదో వన్ ఆఫ్ ద బిగ్ పారామీటర్. సో లాంగ్ జర్నీ చేసిన తర్వాత జనరల్గా ఏమవుతుందంటే ఆ రోజు బాగా టైర్డ్ అయిపోతుంది. ఎందుకంటే 12 అవర్స్ జర్నీ. సో 12 అవర్స్ జర్నీ చేసిన తర్వాత చాలా టైర్డ్గా అనిపించకూడదు. సో దానికి ఏంటంటే సీటింగ్ కంఫర్ట్ బాగుండాలి, సస్పెన్షన్ బాగుంటే మీకు ఓవరాల్గా బాగున్నట్టు. తర్వాత విజిబిలిటీకి వచ్చేసరికి మీ ఫ్రంట్ విజిబిలిటీ ఏదైతే ఉందో చాలా గ్లాస్ ఏరియా అయితే చాలా ఎక్కువ ఉంది. సో క్లియర్ కనిపిస్తుంది. కానీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆ పిల్లర్ ఏదైతే ఉందో సైడ్ పిల్లర్ ఏంటంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది. సో ఆ సైడ్ పిల్లర్ కనుక థిక్నెస్ కొంచెం తగ్గించుంటే బాగుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే నార్మల్గా వెళ్తున్నప్పుడు మీకు ప్రాబ్లం లేదు, వెహికల్ అసలు ఇష్యూ అయితే లేదు. కానీ ఎప్పుడైనా టర్నింగ్స్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం అలా వంగి చూడాల్సి ఉంటుంది, సైడ్ మిర్రర్స్లో చూడాల్సి ఉంటుంది. సో లీన్ అయ్యి చూడాల్సి ఉంటుంది. సో అది ఒక్కటి మేబీ సేఫ్టీ పరంగా ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ ఆ విజిబిలిటీ మేబీ టాటా ఇంజనీర్స్ మేబీ ఇంకా బెటర్గా డిజైన్ చేయొచ్చేమో అని అయితే నాకు విజిబిలిటీ పరంగా అనిపించింది. సో తర్వాత వెనకాల కూడా నాకు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అంటే వెనకాల విజిబిలిటీ ఏదైతే ఉందో మీరు ఈ వీడియోలో కూడా చూస్తున్నారు. సో వెనకాల చూసినప్పుడు ఏంటంటే మనకి విజిబిలిటీ విండో ఏరియా ఏదైతే ఉందో అది తగ్గించారు యాక్చువల్గా. సో అది కూడా మేబీ కొంచెం సైజ్ పెంచుంటే ఇంకా బెటర్గా ఉండేది విజిబిలిటీ అని అనిపిస్తుంది. సో అది పెద్ద పాయింట్ అయితే కాదు, బట్ జస్ట్ మెన్షన్ చేయాలి అందుకు చెప్తున్నాను. తర్వాత దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. సో ఈ సన్ రూఫ్ ఓవరాల్ నీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సన్ రూఫ్? సో ఎలా అనిపించింది నీకు? సన్ రూఫ్ స్టార్టింగ్లోనే చిన్న కంప్లైంట్స్ వచ్చాయండి. అంటే ఆటోమేటిక్గా అంటే క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయ్యి హాఫ్లో ఆగిపోవడం అలాంటివి జరిగాయి. అయితే నేను షోరూమ్స్కి తీసుకెళ్ళాను, సర్వీసింగ్ సెంటర్స్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ ఓవర్ హీట్ అయినా, ఒకవేళ చిన్న మిషన్ ఉంటుంది అది హీట్ అయ్యేటప్పుడు అలాంటి ఇష్యూస్ వస్తాయి. అండ్ గ్రీజింగ్ ప్రాపర్గా చేయలేదు అంటే మీకు ఇష్యూస్ వస్తాయి అని చెప్తాను. వాళ్ళు చేసినట్టు అంటే మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడైతే నాకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు. ఇనీషియల్గా వచ్చిన ఇష్యూ 1-2 టైమ్స్ వచ్చింది. ఆ 2 టైమ్స్ కూడా వాళ్ళు చెప్పింది అదే. సో ఆ తర్వాత యూస్ చేస్తున్నాను, కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను సన్ రూఫ్.
ఓకే. ఏమైతే ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే. సో సన్ రూఫ్ డెఫినెట్గా మీకు ఇంట్రెస్టెడ్ అయితే తీసుకోండి, బట్ తను చెప్పిన పాయింట్ కూడా మీరు కన్సిడర్ చేయండి. సో అంత ఇంపార్టెంట్ లేదు, అంత అవసరం లేదు అనుకుంటే అది మీరు స్కిప్ చేయొచ్చు సన్ రూఫ్ అనేది. ఎందుకంటే తీసుకున్నాక మళ్ళీ ఏదన్నా ఒకవేళ ఇష్యూ ఉన్నది అంటే వెహికల్లో మళ్ళీ అది ప్రాబ్లం అవ్వచ్చు. బట్ అదర్వైజ్ లేదు మీరు కన్సిడర్ చేయొచ్చు అంటే అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ వేరియంట్కి ఏమి ఇచ్చారు, నువ్వేం తీసుకున్నావు? సో యాక్చువల్గా ఇది ఎక్స్ఎంఎస్ వేరియంట్ కాబట్టి జస్ట్ రేడియో వచ్చారండి, అనలాగ్ రేడియో డిస్ప్లేతోని. అయితే ఇప్పుడు ఉన్నదానికి ఇన్ఫర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ. సో రేడియోతో మనం మెయింటైన్ చేయలేం కాబట్టి నేను బ్లూపాంగ్ తీసి బయటనే వేయించుకున్నాను. షోరూంలో కూడా వేస్తా అన్నారు, బట్ ఐ ఫెల్ దట్ బయట వేయించుకుంటేనే బెటర్, బెస్ట్ ప్రైస్ అండ్ ప్రాపర్గా వేయించుకుంటే ఏ కంప్లైంట్స్ రావు. షోరూమ్ వాళ్ళు అయితే భయపెట్టారు, ఇక్కడే వేయించుకోండి మీకు వారంటీ అని చెప్పేసి. బట్ ఫ్రాంక్లీ ఏ వెహికల్ కూడా మీకు ఇనీషియల్గా ఇష్యూస్ రావు. ప్రాపర్ వైరింగ్ చెయ్యకపోతేనే మీకు ఇష్యూస్ వస్తాయి. సో మీరు ఒక రెప్యూటెడ్ స్టోర్కి వెళ్ళారనుకోండి, యాక్సెసరీ స్టోర్కి, వాళ్ళు ప్రాపర్గానే వైరింగ్ చేస్తారు ఏ ఇష్యూస్ రాకుండా. అయితే మీరు చూసుకోవాల్సింది ఎక్కడ కూడా వైర్ కట్ చేయకుండా చూసుకోవాలి, ట్యాంపరింగ్ చేయకుండా ఏం చేసినా సరే మీకు వారంటీ అనేది వర్తిస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో జనరల్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ మ్యూజిక్ సిస్టమ్స్ అయితే ఏమి ఉండవు. సోనీ కానీ, పయనీర్ కానీ, బ్లాక్ పాయింట్ కానీ, సో వేరే వేరే బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ ఓన్ సిస్టమ్స్ ఉండదు, వాళ్ళు కూడా అదే ఫిట్టింగ్ చేస్తారు. కాకపోతే కరెక్ట్గా చేస్తున్నారు లేదా, అది షోరూమ్ వాళ్ళు అయినా అవనివ్వండి, బయట వాళ్ళు అయినా అవనివ్వండి, ఫిట్టింగ్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా అది చాలా ఇంపార్టెంట్. సో ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే మీకు అని చెప్పినట్టు ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉంటుంది, ఒక్కొక్కసారి ల్యాగ్ అవుతూ ఉంటుంది సిస్టము, సో టైంకి పని చేయదు. సో తర్వాత ఇంకొకటి, ఈ సిస్టమ్కి రేర్ కెమెరా కూడా కనెక్ట్ చేస్తాం కదా, రేర్ కెమెరా కూడా కనెక్ట్ చేసాము. సో అది ఒక ఇంపార్టెంట్ ఫీచరు. సో జనరల్గా రేర్ కెమెరా అయితే మీరు లేకపోతే అది కూడా మీరు ఈ సిస్టమ్తో పాటు పెట్టించుకోవచ్చు. రేర్ వేరియంట్లో రాదండి, సో ఇలాంటి చిన్న చిన్నవి మిస్ అయ్యాయి ఇంపార్టెంట్. సో మనకి ఆల్రెడీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు ఈ విషయంలో. సో చెప్పు. సో నెక్స్ట్ అంటే ఎగ్జాక్ట్ వేరియంట్ వెళ్తే మాత్రం మీకు ఈ ఫీచర్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో తర్వాత మనకి ఇంకేదన్నా అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించి, లేదంటే మనకి ఏదన్నా మన స్టీరింగ్ కంట్రోల్స్ పరంగా కానీ నీకు ఎక్కడైనా ఏదన్నా ఇష్యూ అనిపించిందా? అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేసావా? ఎక్కడ కూడా ఏం ఇష్యూస్ రాలేదు, అన్నీ కూడా ప్రాపర్గానే వర్క్ చేసేవి. బెస్ట్ అది మాత్రం చెప్పలేదు. ఎక్కడ ఫ్లాస్ లేవు, ఎలక్ట్రికల్ ఇష్యూస్ అయితే అసలు లేవు. నేను చాలా భయపడ్డాను ఎప్పుడైతే ఈ కెమెరా అవన్నీ వేయించామో, ఈ ఇన్ఫోటైన్మెంట్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి. బట్ నాకైతే ఇష్యూస్ రాలేదండి. ఓకే. సో తర్వాత సేఫ్టీ ఫీచర్స్కి వచ్చేసరికి దీనికి ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ వెహికల్కి? ఈ వేరియంట్కి మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే. డ్రైవర్ సైడ్ ఒకటి, ఆ తర్వాత ప్యాసింజర్ సైడ్. ఓకే. సో మీకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోలింగ్ అని, హిల్ హోల్డ్ అసిస్ట్ అని, సో ఇట్లా అన్ని మల్టిపుల్ ఫీచర్స్ యాడ్ చేస్తారు. సో అది మామూలు బేస్ వేరియంట్ నుంచి కూడా ప్రతి ఒక్క వెహికల్లోనే అయితే ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. సో అది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. సో డెఫినెట్గా ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే సేఫ్ వెహికల్ అయినంత మాత్రాన మనం సేఫ్గా ఉన్నట్టు కాదు. నేను ప్రతి వీడియోలోని ఇదైతే నేను మెన్షన్ చేస్తున్నాను. సో సేఫ్టీ అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన డ్రైవింగ్ ప్రాపర్గా ఉండాలి. సో మన డ్రైవింగ్ ప్రాపర్, చాలామంది చెప్తున్నారు నెక్సాన్ సేఫ్ వెహికల్, ఇప్పుడు వస్తున్న 6 ఎయిర్ బ్యాగ్స్ వేరియంట్ అయితే వచ్చింది ఇప్పుడు, సో సేఫ్ వెహికల్ ఏమవుదు అంటే కాదండి. మీరు వాళ్ళు టెస్ట్ చేసే కండిషన్ ఏదైతే ఉందో 60 కిలోమీటర్ స్పీడ్లో మీకు యూరో ఎన్క్యాప్ కానీ, సో భారత్ ఎన్క్యాప్ రేటింగ్లో కానీ మీరు వెహికల్స్ చూసినట్లయితే చాలా లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళి అది ఇంపాక్ట్ అవుతుంది కారు. సో ఆ కండిషన్తోనే సేఫ్టీ ఎప్పుడు అనుకోకూడదు.
సో డెఫినెట్గా మన డ్రైవింగ్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 100 కన్నా 100 120 మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ వెళ్ళకండి. నన్ను అడిగితే 80 km/h స్పీడ్ దాటిన దగ్గర నుంచి వెహికల్ మన కంట్రోల్లో ఉండదు, ఎంత పెద్ద వెహికల్ అయినా సరే. సో మన డ్రైవింగ్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో డ్రైవింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి సేఫ్టీ కన్నా. సో సేఫ్ వెహికల్ ఉన్నంత మాత్రం పెద్ద పెద్ద కార్స్ చూస్తున్నాము. మళ్ళీ నా పాత వీడియోస్లో కూడా చెప్పాను, ఆడి BMW కార్స్లో కూడా పెద్ద యాక్సిడెంట్స్ అయితే ఎవరు బతకరు బేసిక్లీ. సో సీట్ బెల్ట్ ఒకటి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మేము ఇద్దరు సీట్ బెల్ట్స్ పెట్టుకున్నాం. సో సీట్ బెల్ట్ కూడా కంపల్సరీగా మనం సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ఇలాంటివన్నీ కలిపితేనే మీకు సేఫ్టీ అవుతుంది. సో సేఫ్టీ అంటే ఓన్లీ వెహికల్తో పాటు వచ్చేదే కాదు, మనం ఫాలో అయ్యే డ్రైవింగ్ ప్యాటర్న్ అవనివ్వండి, లేదంటే మనం ఇలా సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కానీ, సో ఇలాంటి చిన్న చిన్నవి ఏదైతే మనం చేస్తాం దాని అవేర్నెస్ అయితే ఇంకా బాగా పెరగాలి. అందరూ డ్రైవింగ్ ఎలాగైతే చేయాలో ఆ విషయాలు కూడా నేను షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. సో దాంట్లో కూడా మనం మాట్లాడుతాం సేఫ్టీ అంటే అసలు ఏంటి అన్న విషయం కూడా మనం మాట్లాడుతాం. సో ఇప్పుడు బూట్ స్పేస్ పరంగా లేదంటే ఈ స్టోరేజ్ స్పేసెస్ పరంగా నీకు ఎలా అనిపించింది? అంటే నీకు లగేజ్ పెట్టుకోవడానికి సరిపోతుందా? తర్వాత ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్న చిన్న స్టోరేజ్ స్పేస్ అంటే బాటిల్స్ పెట్టుకోవడానికి, సో ఇలాంటి స్పేసెస్ లోపల ఏదైతే ఉందో అది సఫిషియెంట్గా సరిపోతుందా లేదా? దీనికి ఈ వేరియంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్రెస్ట్ గురించి మాట్లాడాలి. ఈ వేరియంట్కి ఏదైతే మీకు ఇవన్నీ కావాలో మీరు హైయర్ అండ్ సెట్టింగ్ వెళ్తేనే మీకు ఆ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. సో నాకు ఇష్యూ అనిపించింది ఆమ్రెస్ట్. మ్యాండేటరీగా ఆమ్రెస్ట్ ఉండాలి ఎప్పుడైతే మీరు లాంగ్ డ్రైవ్స్ చేస్తారో. ఎందుకంటే అది నెక్ రెస్ట్ కానీ ఆమ్రెస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి కంఫర్ట్ రైడ్ కోసం. ఆ తర్వాత బూట్ స్పేస్ దగ్గరికి వచ్చేసరికి ఒక 2 సూట్ కేసెస్, బిగ్ సూట్ కేసెస్ సరిపోతాయి అండ్ 2 బ్యాగ్స్, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ బూట్ స్పేస్లో. లేదు చిన్న సూట్ కేసెస్ అనుకోండి, ఎస్ ఒక 3-4 సూట్ కేసెస్ వరకు మనం ఫిట్ చేసి ఇచ్చు. అండ్ ఈ రూమ్ స్పేస్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. 2 లెగ్ స్పేస్ కానీ లేదంటే థై సపోర్ట్ కానీ వీటికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు నా సీటింగ్ ఆల్మోస్ట్ బ్యాక్ వేసుకున్నాను. సో చాలా కంఫర్ట్, ఇంకా లెగ్ రూమ్ చాలా ఎక్కువ ఉంటుంది. ముందుకు వేసినా సరే మీకు ఇంకా లెగ్ రూమ్ చాలా. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. సో తర్వాత ఏసీ కూడా కూలింగ్ చాలా బాగుంది వెహికల్. సో అది కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగా అయితే కూలింగ్ అవుతుంది. సో చెప్పాను విండోస్ అది కూడా సఫిషియెంట్గా ఉంది, మీకు విజిబిలిటీ లైటింగ్ అది బాగా వస్తుంది. సో దానివల్ల ఇది క్లోజ్డ్ ఉన్న ఫీలింగ్ అయితే రాదు. సో హైట్ కూడా మీకు కొంచెం పైకే ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో దానివల్ల కూడా మీకు వెహికల్ కొంచెం హైట్లో ఉన్నట్టు ఉంటుంది, కొంచెం వెలుతురు ఎక్కువ ఉన్నట్టు కూడా మీకు ఫీలింగ్ అవుతుంది సో వెహికల్లో. సో ఐ థింక్ చాలా వరకు మేము ఈరోజు పాయింట్స్ అయితే కవర్ చేస్తాం. సో నీకు ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి నువ్వు మెన్షన్ చేయాలనుకున్నా అంటే ఇంటర్నల్గా కార్ గురించి? హయ్యర్ వర్షన్స్తో కంపేర్ చేస్తే మీకు ఇందులో ఉన్నవి ఏమైనా ఉన్నాయి అంటే నైట్ విజన్ అన్నది ఉంటుంది రియర్ వ్యూ. ఓకే. ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఆర్మ్ రెస్ట్ ఉండదు అండ్ బ్యాక్ ఏసీ వెంట్స్ ఉండవు. తర్వాత వచ్చేసి ఈ సీట్స్ అన్నీ మీకు లెదర్ ఫినిష్ రాదు, నార్మల్ టాటా రెగ్యులర్గా ఇచ్చే సీట్స్ వేస్తుంది. సో ఇది నేను వేయించాను యాక్చువల్గా ఈ లెదర్ అనేది కూడా. చాలా చాలా తక్కువలోనే చాలా మంచి అవుట్పుట్ వచ్చింది సీటింగ్ ఉంది. అండ్ 60-40 ఫోల్డింగ్ కూడా ఉండదు, బెంచ్ ఫోల్డ్ అంటే మొత్తం ఫోల్డ్ చేసేయాలన్నమాట సీట్. సో ఈ చిన్న చిన్నవి మాత్రమే ఇందులో మిస్ అయ్యాయి. అండ్ ఐలా, సో ఈ ఫీచర్స్ మాత్రం ఫీచర్ ఐలా అంటే ఆటోమేటెడ్ సిస్టమ్ అసిస్టెన్స్. సో అదొక ఫీచర్ మిస్ అయింది. అండ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అన్నది ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇదే నాకు నచ్చింది. నేను ఏదైతే బయట థర్డ్ పార్టీ వేయించాను టాటాతో కంపేర్ చేస్తే ఇది టాటాది చిన్నది వస్తున్నట్టుంది కదా ఇన్ఫోటైన్మెంట్. టాటాది 7 inches వస్తుంది. అండ్ అది కూడా మీకు అంత ఫీల్ రాదండి మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆ స్క్రీన్ కానీ మీకు ఏంటంటే అంత రిచ్ అంటే ఆ ఫీల్ గుడ్ ఉండదు అనమాట. మీకు ఫీల్ గుడ్ కావాలి అంటే ఇన్ఫోటైన్మెంట్ మార్చుకోవాల్సిందే. ఎందుకంటే రీసెంట్గా మా కజిన్ ఆల్ట్రాస్ తీసుకున్నాడు, అందులోని 7 inches ఇచ్చాడు అనమాట ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. అండ్ ఫీచర్స్ కూడా ఏమి ఉండవు, మీకు ఏం సపోర్ట్ చేయవు ఎక్కువ.
సో మొబైల్ కనెక్టివిటీతో కనెక్ట్ చేసుకోవడం తప్పించి ఇంకేమి ఉండదు. సో ఐ థింక్ ఓవరాల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈరోజు కవర్ చేసాం మన డ్రైవ్ రివ్యూలో. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే పెట్టండి. సో డెఫినెట్గా నేను దాని రిలేటెడ్గా నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మోరల్లెస్ ఆల్మోస్ట్ ఇదే ఫీచర్స్ ఉండొచ్చు కొత్త నెక్సాన్లో కూడా. సో పెద్ద చేంజెస్ అయితే నాకు తెలిసి అయ్యి ఉండదు. కొత్త నెక్సాన్ నేను డ్రైవ్ చేశానండి. కొత్త నెక్సాన్ కూడా నా ఫ్రెండ్ రీసెంట్గా అప్లిఫ్ట్ తీసుకున్నాడు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టీరింగ్ దగ్గర మీకు ఎల్ఈడి స్క్రీన్ ఇస్తారు టాటా లోగో వచ్చేటట్టు, అదొకటి. అండ్ ఇన్ఫోటైన్మెంట్ మీకు 360 వ్యూ వస్తుంది. 360 వ్యూ స్క్రీన్ వస్తుంది. అండ్ అన్ని టచ్ సపోర్ట్ ఇస్తాడు అనమాట. ఏసీ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా. దీంట్లో ఏంటంటే మాన్యువల్ ఉంటుంది, స్విచెస్ వస్తాయి, అదొకటే డిఫరెంట్. అండ్ రైడ్ కానీ స్మూత్నెస్ కానీ అండ్ ఫీల్ కానీ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి, ఏం తేడా లేదు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ కొంచెం ఇంప్రూవ్ చేశాడు. ఇంటీరియర్ లైక్ కలర్ అంటే ఇది కలర్ మిక్స్ కానీ డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా. సో డిపెండ్స్ ఆన్ మీరు ఏ వేరియంట్ తీసుకుంటారు దాన్ని బట్టి కూడా మీకు ఇంటీరియర్ ఇచ్చాడు. ఓకే, సో అదే అండి. సో ఈరోజు డ్రైవ్ రివ్యూ అయితే చేసాము టాటా నెక్సాన్ది. సో ఇంకా మంచి వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా చూస్తూ ఉండండి. సో వీలైనంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.